వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి రోటరీ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించడం అభినందనీయమని ప్రముఖ చిత్రకారుడు ఎస్వి రామారావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గర ఈ కన్వెన్షన్ హాల్లో రోటరీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా ప్రవాస భారతీయుడు, అంతర్జాతీయ చిత్రకారుడు ఎస్వి రామారావు హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, రోటరీ డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రముఖులు జిఎల్ కాంతారావు, కొల్లూరి రమేష్, గేరా రాజశేఖర్, కేవీఎన్కే కిషోర్, ఆలపాటి కిరణ్, పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావును ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, జాస్తి నరేంద్ర, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పర్యవేక్షించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున 2026 సంవత్సరంలో ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ జనవరిలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో అంటే ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో విశిష్టమైనటువంటి సేవలు అందించడమే కాకుండా సమాజానికి కూడా సేవ చేసేటువంటి వాళ్ళని మేము ఎంచుకొని వారికి మా రోటరీ తరఫున ఈ వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం 7గురికి మేము సన్మానం చేశాం. ఈ సన్మానానికి అంగీకరించిన వారందరికీ కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదిగా వొకేషనల్ అవార్డ్స్ తమ వృత్తుల్లో నిర్దిష్టలైన వారిని తీసుకుని ఈ నెలలో వొకేషనల్ అవార్డు ఇవ్వటం అనేది రోటరీలో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఎంతో నిశ్చిత దరిదాపు 12 బ్రాంచీలని పెట్టిన అభివృద్ధి చేసిన డిఎల్ కాంతారావు గారికి, అట్లాగే పోస్టల్లో ఎంతమందికో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిన రమేష్ గారికి, అట్లాగే యోగా గురు కుమార్ గారికి, అట్లానే ఆర్టీసీలో సాంబయ్య గారికి, ఆయన కింద నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి పిల్లలను ఒక ఇదో నిలబెట్టి ఆర్టీసీలో ఏ ఒక్క చిన్న తప్పు చేయకుండా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న సాంబయ్య గారికి, అట్లాగే మా రోటరీలో అతి ముఖ్యుడు మా అందరికీ తలలో నాలుగుగా ఉండే ఆలపాటి కిరణ్ గారికి, అట్లాగే పట్టణ పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘానికి ఈరోజు ఈ అవార్డులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సహాయం చేస్తూ ఇక్కడ నాకు జనరల్ సెక్రటరీ లాంటి పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన నా తరఫున పనులన్నీ సహాయం చేయడం వల్లే నేను ఇవన్నీ చేయగలిగాను, కానీ నా సొంత ఇదేం కాదు. ఆయన దగ్గరుండి నాకు చాలా సహాయం చేస్తున్నాడు. నేను చేసే పనులన్నిటికీ ఆయన ప్రోత్సాహము, ఆయన సహకారాలు నాకు ఉన్నాయి. మళ్ళీ మీ అందరినీ ఇలా అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కింద సంవత్సరం కూడా నేను ఇలా బహుమతులు ప్రదానానికి ఉత్సవాల్లోనూ పాల్గొన్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని అందరినీ ఇలాంటి బహుమతుల ఉత్సవాల్లోనే పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరినీ కృతజ్ఞతలతో నమస్కరిస్తూ మీరు ఇలాగే అభివృద్ధి చెందుతూ కలకాలం మీరు అక్కడ తవ్వకాల్లో దొరికినటువంటి అమెరికన్ ఇండియన్స్ ఉండేవాళ్ళు కదా, తెల్లవాళ్ళు వెళ్ళకముందు అవన్నీ నువ్వు తవ్వితే వచ్చినవన్నీ ప్రదర్శించి స్కూల్ పిల్లల్ని ఊళ్ళో వాళ్ళని పిలిచి చూడమని చెప్తారు. దాని కింద రాస్తారు మా యొక్క ఊళ్ళో దొరికినటువంటి నిక్షేపాలు అని గర్వపడతారు వాళ్ళు. దానికి ప్రభుత్వమే, లోకల్ గవర్నమెంట్ తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళని కొద్దిగా అడిగి, బట్ గవర్నమెంట్ తీసుకుంటుంది చొరవ, అందరికీ చెప్తుంది గర్వకారణంగా మా ఊరు మా ప్రాంతం చూడండి రండి అని. ఆ గర్వపడ్డానికి మరి మన ఊళ్ళు ఏం చేస్తున్నాయని క్వశ్చన్ వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ పార్కుకు వెళ్ళాను ఎప్పుడో దశాబ్దానికి పూర్వం. మీ పార్కులో ఒక శిల్పం ఉంది, గాంధీ గారి శిల్పం. దాన్ని మడిచింది నా గురువు గారు. గాంధీ ఇర్విన్ ఫ్యాక్టరీ ఆ టైంలో ఆ శిల్పాన్ని చెక్కారు. నేను వెళ్ళినప్పుడు నాకు దానికి సరైనటువంటి సౌకర్యం లేకుండా ఉన్నది అనిపించింది నాకు. ఎందుకంటే
ఆ శిల్పాన్ని మీరు తీసుకుంటే ప్రపంచంలో ఏ మ్యూజియం అయినా తీసుకుంటుంది. అంత గొప్ప శిల్పం తెనాల్లో ఉంది. దేవి ప్రసాదరాయ్ చౌదరి గారని మహా గొప్ప శిల్పి ఇండియా మొత్తం